ఇప్పుడు మీకు పాప ఉంది. అవును. పాపని వదిలి వెళ్ళడానికి మీరు ప్రిపేర్ అయ్యారా? అదొక్కటే కొంచెం ఈమె ఫుల్లీ అటాచ్డ్ నాకు బాగా. సో పాప ఒక్కటే కొంచెం చూడాలంటే నాకు ఎన్ని స్ట్రెస్ ఉన్నా ఏమున్నా జర్రసేపు వాళ్ళ ప్రేమకి ఏం అది ఉండదు కదా. ఒకవేళ మనం సరే డల్గా ఉన్నాం అనుకో ఉరికొస్తుంది, డాడీ ఏమన్నా అయిందా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమైందిరా చెప్తావా మమ్మీకి కేక్ తిన్నా అని? చెప్తావా? ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, ఒక రైటర్, ఏంటి ముగ్గురిని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఒక్కరినే ఇంటర్వ్యూ చేస్తున్నా, ఆయనే మా అభయ్ నవీన్ గారు. సో ఇండస్ట్రీలో ఆయన వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది, ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, ఆయన మెమొరీస్ ఏంటి, ఆయన బెస్ట్ టైం ఏంటి, ఇవన్నీ ఆయన్నే అడిగి తెలుసుకుందాం. అభయ్ గారు అని పిలవాలా, నవీన్ గారు అని పిలవాలా? నా ఒరిజినల్ నేమ్ నవీన్. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కొంచెం ఆ నవీన్ చాలా మంది పేర్లు ఉన్నాయి కదా, సో కొంచెం డిఫరెంట్ ఉండాలని అభయ్ నవీన్ అని నేనే పెట్టుకున్నాను. సో అభయ్ గారు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీలోకి వచ్చి? 11 years అవుతుంది. 2013లో వచ్చిన నేను. 11 years, ఓకే. సో మల్టీ టాలెంటెడ్, మీరే రైటర్, మీరు యాక్టింగ్ చేస్తారు, ఇంకా ఇంకేమేమి టాలెంట్స్ ఉన్నాయి చెప్పండి. డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ యాడ్ అయినాయి నాకు. అంటే రైటింగ్, డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ కూడా నేనే చేసిన దానికి. సో స్టార్ట్ చేసింది కెరీర్ యాక్టర్గానే, కానీ యాక్టర్గా స్ట్రగుల్ అవుతున్న ఫేజ్లో నేను కొన్ని డబ్ స్మాష్ వీడియోస్ కొన్ని ఇట్లాంటివి చేస్తుండే. సో వాటి గురించి ఏంటంటే నేను ఇంకో క్యాండిడేట్ని ఎవరిని అడగకుండా కెమెరా నేనే హ్యాండిల్ చేసుకొని, ఎడిట్ నేనే చేసుకొని, సో ఆ ప్రాసెస్ అనేది నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి అది రామ్మోహన్ డైరెక్షన్ అప్పుడు ఇంప్లిమెంట్ అయింది. సో యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఎలా మీకు? మీరే చేయాలనిపించిందా, మీకు ఇంట్రెస్టా లేదా ఫ్యామిలీ? ఫ్యామిలీకి అసలు ఇంట్రెస్ట్ లేకుండే. అసలు యాక్చువల్లీ నేను కూడా బీటెక్ టైం వరకు కూడా నాకు అంత థాట్ లేకుండే. అంటే నేను సినిమాలంటే చాలా దూరం అన్న ఇంటెన్షనే ఉండే నాకు. కానీ ఎప్పుడో చిన్న చిన్నగా కాలేజ్లో ఒక 2 సార్లు పర్ఫార్మెన్సెస్ చేసిన, స్టేజ్ స్కిట్స్ లాంటివి చేసినప్పుడు జనాలు అప్రిషియేట్ చేసినప్పుడు కొంచెం క్యూరియాసిటీ వచ్చింది. ఆ తర్వాత కొన్ని ఆడిషన్స్ అట్లాంటివి చూసినప్పుడు కొన్ని పంపించిన, బట్ రిటర్న్ మెయిల్స్ ఏం రాలేదు కాబట్టి మళ్ళీ లైట్ తీసుకొని నేను మళ్ళీ నా డే టు డే లైఫ్ నాది నడుస్తూనే ఉంది. ఎక్కడో జాబ్ చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కడో చిన్న మిస్సింగ్ ఫీలింగ్ ఎక్కడో ఉండే. అంటే నాకు ఎందుకో ఈ ప్రొఫెషన్ నచ్చట్లేదు, ఒకటే దగ్గర కూర్చొని అదే ఎన్విరాన్మెంట్, ఇది నాకు సెట్ అవ్వట్లేదు, ఏదో చేయాలి అనుకున్నప్పుడు మా కొలీగ్ ఒక అతను ఉండే. నాకేంటంటే కొంచెం స్పాంటేనియస్గా, అంటే నేను లొకేషన్కి ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఉన్నా కూడా కొంచెం జోవియల్గా ఉండి కొంచెం ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తాను, అంటే క్యాజువల్గా మాట్లాడే. సో అది చూసినప్పుడు ఆయన కూడా అరే ఎందుకు ఒకసారి యాక్టింగ్ ట్రై చేయొచ్చు కదరా అంటే నేను చెప్పిన ఆల్రెడీ చేసినా అన్న, కానీ అన్నీ మిస్ఫైర్లు అయినాయి. నాకు ఏడపోయినా డబ్బులు కట్టమనకూడదు, ఇట్లా అన్నీ జరిగినాయి, లైట్ తీసుకున్నా అంటే చూడు నాకు ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు కానీ నువ్వు మా జోక్స్ వేస్తున్నప్పుడు కానీ ఓ తెలియని ఒక హ్యూమర్ ఉంది, అది వర్కౌట్ అవుతుందని నాకు అనిపిస్తుంది అన్నప్పుడు నాకు కూడా మైండ్లో ఉంది, ఈయనకు కూడా అనిపించినప్పుడు ఎందుకు ట్రై చేయకూడదు అన్న ఒక థాట్ వచ్చి ఇమ్మీడియట్లీ ఓవర్ నైట్లో నాకు దానికి పుష్ చేసింది ఏంటి అంటే నేను ఎంత వర్క్ చేసినా నాకు మంచి రేటింగ్ ఇవ్వలేదు ఆఫీస్లో. నాకు అది కోపం వచ్చి ఇంకా ఇమ్మీడియట్లీ రిజైన్ చేసి యాక్టింగే ట్రై చేద్దాం ఏదైతే అదేంది అని చెప్పి జంప్ అయినా. సో అక్కడ ఫిక్స్ అయిపోయినా. మీరు సినిమా అని మీరు డిసైడ్ అయ్యారు, సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? యాక్చువల్గా నేను ఫస్ట్ ఫ్యామిలీకి చెప్పలేదు. ఫస్ట్ ఒక 1 year నేనే జాబ్ చేస్తున్నానే అనుకున్నారు. ఆ తర్వాత ఎందుకో ఇంకా లేదు చెప్దాము, అంటే మనకు ఫైనాన్షియల్ కూడా మనకు హెల్ప్ కావాలి కదా, మనమే అన్నీ చేసుకోలేం కాబట్టి ఇంకా అని చెప్పకుండా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదని అనిపించి మెల్లగా మా మమ్మీకి చెప్పిన. మా మమ్మీ మా డాడీకి కన్విన్స్ చేస్తుంది. ఓకే. సర్ప్రైజింగ్లీ మా డాడీ కన్విన్స్ అంటే మా మమ్మీ కన్విన్స్ కాలే. ఓహో. సో ఇంకా మా డాడీది ఫైనల్ కాల్ లాగా ఉంటుంది. ఆయన ఓకే రా నీ ఇష్టం అని అన్నాక ఇక నేను వెనక్కి తిరిగి ఆలోచించలేదు. సో అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఈ సినిమాతో లేదా ఈ సిరీస్తో బ్రేక్ వచ్చింది అంటారు కదా, అలాంటిది మీకు ఏ సినిమాలో? ఫస్ట్ పెళ్లి చూపులు. ఓకే. దాని నుంచి కెరీర్ స్టార్ట్ అయిపోయింది, చాలామందికి తెలిసిపోయినా. దాని తర్వాత గీతా గోవిందం ఎక్కువ పాపులర్ అయింది, దాంతో తెలిసిన. నాకు ఎక్కువ జనాలు టిల్ డేట్ గుర్తుపట్టేది జార్జ్ రెడ్డి కానీ, పిట్టకథలు కానీ, పెళ్లి చూపులు, ఈ 3 సినిమాల గురించి ఎక్కువ మాట్లాడతారు. ఈ మధ్య రాక్షస కాయం ఒకటి వచ్చింది, 4. సో ఇప్పటికీ మీరు
రాస్తూ రాస్తున్నా. సెకండ్ ఫిలిం కూడా నేను ఆల్రెడీ 10 days షూట్ చేసిన డైరెక్షన్ చేసి దానికి షెడ్యూల్ బ్రేక్ ఇచ్చి ఇటు వెళ్తున్నా. రాయడం అండ్ డైరెక్షన్ కూడా మీరే చేస్తున్నారు అది నేనే మూవీ. చేస్తున్నా. సో బిగ్ బాస్ 8లోకి వెళ్ళబోతున్నారు. ఏమైనా ప్రిపరేషన్స్ ఉన్నాయా? ఇలా ఆడతాను, ఇలా ఉంటాను అనేది ఏమైనా ఉందా మీకు? నేను హానెస్ట్లీ నేను ఈవెన్ యాక్టింగ్ చేసేటప్పుడు లొకేషన్స్కి వెళ్ళినా కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. నేను స్క్రిప్ట్ ఇచ్చినా కూడా చదవా. నేను అంటే ఆన్ లొకేషన్ చదువుతా. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే సడన్గా ఇన్స్టెంట్గా మనకు వచ్చే ఎమోషన్ చాలా న్యాచురల్గా ఉంటుందని నేను పర్సనల్గా ఫీల్ అవుతా. సో నేను దానికి ప్రిపేర్ అయ్యి వదలుచుకోలేదు. ఎందుకంటే 105 days నాకు తెలిసి దేవుడు తప్ప ఇంకెవడు ప్లాన్డ్గా ఆడలేడు. ఒకవేళ చేయాలనుకున్నా కూడా ఏదో రోజు దొరికిపోతాం ఏదో కెమెరాలో. దానికి ముందే ప్రిపేర్ అయ్యి ఎందుకు బ్రెయిన్ ఖరాబ్ చేసుకోవడం, బ్లాంక్గా వెళ్ళిపోదాం. అక్కడ చూద్దాం. ఇంకా అక్కడ మన ఆట జనాలకు నచ్చితే తీసుకెళ్తారు, లేకుంటే లేదు. బట్ మనమైతే మనలాగా ఉందాము అని ఫిక్స్ అయ్యాను. అంతకుమించి అసలు ఏం ఆలోచించట్లే గేమ్ గురించి. సో యాజ్ అ పర్సన్ అబ్బాయి గారు ఎలా అంటే ఎక్కువ కోపం వస్తుందా లేదా వెరీ పీస్ఫుల్ పర్సనా? నేను వీలైనంత వరకు సిచ్యువేషన్స్ని చాలా లైట్గా తీసుకుంటా. ఓకే. నాకేంటంటే చాలా స్మూత్గా వెళ్దాం, ఎందుకు కాంప్లికేషన్స్ అనే ఉంటుంది. ఎక్కడో దగ్గర కోపం వచ్చినప్పుడు మాత్రం ఆ ఒక్క స్పేస్ మాత్రం చాలా ఎక్కువ కోపం వస్తుంది నాకు వస్తే. కానీ మ్యాక్సిమం అట్లాంటి సిచ్యువేషన్ రానివ్వ నేను. సో ఇప్పుడు ఒక కొత్త ఇంటికి వెళ్తున్నారు. సో తెలియని కొంతమంది ఉంటారు. సో వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం, వాళ్ళతో మాటలు కానీ అప్పుడప్పుడు కొంచెం గొడవలు కానీ అవి జరుగుతాయి. సో మీరు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు? ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సినిమా లైఫ్లో మనకి ఆబ్వియస్లీ అందరు తెలియదు. ఆన్ లొకేషన్కి వచ్చిన వాళ్ళు ఏదో ఒక మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ తప్ప 60-70% కొత్త వాళ్ళే వస్తారు. ఆ చిన్న వాళ్ళందరితో మనం ఇట్లా మాట్లాడతాం కాబట్టి మేబీ అది హెల్ప్ అవుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన మైండ్ సెట్ ఎవరుంటారో తెలియదు, వాళ్ళు ఎట్లుంటారో తెలియదు. డెఫినెట్గా నాకైతే ఒక 1-2 days టైం పడుతుంది అందరితో ఒక్కసారి అసలు ఎవరు ఏంది పర్సన్ తెలుసుకోవడానికి. నాకు ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇంకా దాని ప్రకారం జనాలతో మాట్లాడకుండా వెళ్దామని. సో మీరు జనాలతో తొందరగా జెల్ అయిపోతారా? అయిపోతుంది, ప్రాబ్లం లేకుండా. ఓకే. ఉన్న కొంతమంది ఇది ఒక్కటే చేస్తున్నారు, ఇది చెయ్యట్లేదు, అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం ఎంత చేసినా కూడా అది ఏం చెయ్యలేదు అన్నట్టే వస్తుంది. వాడు మనల్ని టార్గెట్ చేయాలంటే ఏమని అంటారు. అవును. సో అలాంటివన్నీ ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నారా? 2 రకాల జనాలు ఉంటారు. వాడు ఆన్ లైఫ్ చూసుకుంటూ వెళ్తాడు, ఇంకోటి పక్కన దొక్కుంటూ వెళ్తాడు. సో అట్లాంటి వాళ్ళు వస్తే మనం ఏం చేయలేము. మేబీ వాళ్ళని ఇంకా ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవడమే అక్కడ ఆ సిచ్యువేషన్ ప్రకారం. ఎందుకంటే వాళ్ళు బ్లేమ్ చేయాలనుకుంటే ఏమైనా బ్లేమ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఇప్పుడు మనం బయట చూసినా గంట షోనే చూస్తాం కాబట్టి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు చూసి ఆడాను కానీ నిజంగా పని చేయలేదేమో అన్నట్టే ఉంటుంది. మనకి ఏం చూపిస్తారో తెలియదు. సో నిజంగానే ఆ సిచ్యువేషన్ అసలు ఇప్పటిదాకా నేను ఆలోచించలేదు. ఇప్పుడు మీరు చెప్తే ఆలోచిస్తున్నా, సరే చూద్దాం ఏమవుతుందో అని. మనం ఎంత పాజిటివ్గా చూపించే దాన్ని బట్టి మనం నెగిటివ్ గా కూడా ఉండొచ్చు, పాజిటివ్ గా కూడా ఉండొచ్చు, ఏమన్నా జరగవచ్చు. అవును. సో బయటకు వచ్చాక ఇన్ కేస్ మీకు అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? ఇన్ కేస్ మనం అనుకుందాం నెగిటివ్ గా మీరు పోట్రే అంటే నేను హానెస్ట్లీ పాజిటివ్ నెగిటివ్ దేని గురించి ఆలోచించదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్లోనే 2 ఉంటాయి. ఈ ఫీల్డ్ కానీ ఎక్కడ పోయినా డే టు డే లైఫ్లో మనం ఎక్కడున్నా పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. నేను ఏది వచ్చినా పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే జనాలకి ఎక్కువ మన మీద టైం స్పెండ్ చేసిన టైం ఉండదు. మహా అయితే మనల్ని ఒక 2-3 నెలలు ఆ పర్స్పెక్టివ్లో చూస్తారు. బయటకు వచ్చిన తర్వాత కూడా అరే వీడు ఇట్లా చేసిండ్రు. ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు, మనిషే గుర్తుంటాడు. సో నేను అది మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయి పోదాం అనుకుంటున్నాను. అదొకటే, పాజిటివ్ రాని నెగిటివ్ రాని మనకు సంబంధం లేదు. ఒక్కటే ఏం చెప్పాలనుకున్నంటే నాకు ఒక్కటే భయం, కన్సర్న్ ఏంటి అంటే ఫ్యామిలీని ముందే చెప్తున్నా, ఏమొచ్చినా మీరు రియాక్ట్ అవ్వకండి ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే అందరూ మనకు సపోర్ట్ చేయాలన్న గ్యారంటీ ఏం లేదు కాబట్టి అది ఒక్కటే భయం ఉంది నాకు. సో నేను ఏమన్నా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నా అంటే ఒక్కదానికి రెడీ అయ్యి వెళ్తున్నా, ఏమన్నా రాని మనకు సంబంధం లేదు. 3 months అనుకుందాం, 3 months ఫ్యామిలీ వదిలి వెళ్తున్నారు. సో ఇంతకు ముందు ఎప్పుడైనా అలా ఉన్నారా మీరు? షూట్స్ ఉంటే ఖచ్చితంగా మనం బయటికి వెళ్తాం వస్తాం, 1 week ఉండొచ్చు, 10-15 days, ఇది ఫర్ స్ట్రెచ్ 3 months అనుకుంటే. సో మీరు అలా ఉన్నారా ఎప్పుడైనా? నేను అసలు లేను 3 months ఎప్పుడు ఫ్యామిలీని వదిలేసి ఎక్కడ లేను. అంటే నేనన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళడమో వాళ్ళు రావడమో, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ అప్పుడు తను ఆల్మోస్ట్ 1.5 year వాళ్ళ ఇంట్లోనే ఉంది. సో నేను అట్లీస్ట్ 1.5 monthకైనా అట్లీస్ట్ పోయి కలిసన్నా వస్తుండే. సో అలా 3 months స్ట్రెచ్ ఎప్పుడు లేను. సో ఫస్ట్ టైం. సో అది కూడా ఒక చిన్న ఉంది, చూడాలి. సో ప్రిపేర్ అయి ఉన్నారా మీరు? ప్రిపేర్ అవుతున్నా, మెంటల్గా ప్రిపేర్ అవుతున్నా. ఏం కాదు అంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే
వాళ్ళు నన్ను అట్లీస్ట్ కెమెరాలో చూడొచ్చు, నేను చూడలేను కానీ వాళ్ళు చూడొచ్చు. సో మీ వైఫ్ని కూడా ప్రిపేర్ చేశారనమాట. యా, ప్రిపేర్ చేస్తున్నా తనని మెంటల్గా. తను యాక్చువల్గా ఎక్కువ ఎక్సైటెడ్ ఉంది షోకి వెళ్ళు అని, ఎందుకంటే ఆమె చాలా ఫుల్ ఫాలో అవుతుంది షోని. ఓకే, సో వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీరు వెళ్ళడం అని చెప్పారు. సో ఇప్పుడు మీకు పాప ఉంది, పాపని వదిలి వెళ్ళడానికి మీరు ప్రిపేర్ అయ్యారా? అదొక్కటే కొంచెం హాయ్ హాయ్ చెప్పినాను. వద్దా చెప్పవా? హాయ్ చెప్పాలి బేట. ఈమె ఫుల్లీ అటాచ్డ్ నాకు బాగా. సో పాప ఒక్కటే కొంచెం చూడాలి, అంటే చూడాలి అది ఎట్లుంటామో ఏంది అనేది. డాడీ కూర్చో అట్లేం లేదు అంటే బాగా ఇప్పుడు అంటే నాకు ఎన్ని స్ట్రెస్ ఉన్నా ఏమున్నా జర్రసేపు పిల్లల దగ్గర, ఎందుకంటే వాళ్ళు చాలా దాన్ని ఏమంటారు, వాళ్ళ ప్రేమకి ఏం అది ఉండదు కదా. సో అందుకని బాగా అటాచ్డ్, మళ్ళీ ఫుల్ మాట్లాడుతుంది, అదొకటి మళ్ళీ బాగా మాట్లాడుతుంది. సో ఏమన్నా ఉన్నా ఒకవేళ మనం చాలా డల్గా ఉన్నాం అనుకో ఉరికొస్తుంది, డాడీ ఏమన్నా అయిందా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సో అవన్నీ మిస్ అవుతా 100% నేను. ఓకే, సో ఇంటి పనులు వంట పనులు అన్నీ వచ్చు కానీ తక్కువ చేస్తా కానీ తక్కువ చేస్తా, అంటే స్కెడ్యూల్ మీ బిజీ స్కెడ్యూల్ చేయడం కుదరకపోవచ్చు. కానీ ఇప్పుడు అక్కడ వెళ్ళాక వంట వచ్చా మీకు? వంట వచ్చు. సో అక్కడ సర్వైవ్ అయిపోవచ్చు అంటే ఏమో మరి నాది నాకు నచ్చ టేస్ట్ అది ఒకటి తెలియదు. ఒక 2-3 అంటే అక్కడ అంతమంది ఉన్నప్పుడు తప్పదు, ఎలా టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. మాట్లాడవా నువ్వు? కాదు డాడా, నీ పేరు చెప్పు. ఇప్పుడు నువ్వు నాకు నీ పేరు చెప్పావనుకో నేను నీ కేక్ ఇస్తా, నువ్వు చెప్పవా? నేను తినేస్తా. చెప్పు నాన్న, నేనేం చెప్పు. డాడీ చెప్పారు నువ్వు ఎక్కువ మాట్లాడతావని. ఇక్కడ అసలు మాట్లాడట్లేదు, నువ్వు ఎక్కువ మాట్లాడతావా? మరి మాట్లాడట్లేదు అసలు. చెప్పు నాన్న, నేనేం చెప్పు. చెప్పేసి పేరు. ఏమైందిరా? చెప్తావా మమ్మీకి కేక్ తిన్నా అని? చెప్తావా? మరి మమ్మీ ఏమంటుందిరా? ఏమో అంటదా? ఫ్లోలో వస్తే అట్లా. ఇండస్ట్రీ అంటే సినిమాలోకి రావడానికి అంటే ఇంట్రెస్ట్ అన్నారు, ఇన్స్పిరేషన్ అని ఎవరైనా ఉన్నారా మీకు? యా, ఇన్స్పిరేషన్ వన్ అండ్ ఓన్లీ నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం. ఓకే, సో తనే ఇన్స్పిరేషన్ నాకు. అంటే సినిమాలు కూడా ఎక్కువ తనే చూస్తుండే నేను అప్పుడు. అట్లా బాగా అంటే ఇండస్ట్రీకి వస్తాను కూడా అనుకోలేదు, కానీ అప్పటికి కూడా తన సినిమాలే ఎక్కువ చూస్తుండే బాగా. సో చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారా మీరు? అంతే, వస్తా అని అనుకున్నప్పుడు మాత్రం ఆయనే పెట్టుకున్నా, కామన్ మ్యాన్ టు మెగాస్టార్. ఇంకా అంతకుమించి వేరే ఇన్స్పిరేషన్ ఏమి ఉండదని తననే పెట్టుకున్నా అంతే. మీ ఇన్స్టా చూస్తే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి గురించి ఉంది, ఎందుకు? లైక్ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ తను ఇన్స్పైర్ అవుతూ ఉన్నా. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా యూత్లో ఒక క్రేజ్ టూ మచ్ ఉండే ఆ టైంలో. ఖుషి, తొలి ప్రేమ, బద్రి అన్నీ ఒకదాని మించిన ఒకటి లవ్ స్టోరీస్ వచ్చి, తొలి ప్రేమ కానీ ఇవన్నీ. సో అవి అట్లా పవన్ కళ్యాణ్ గారు చాలామందికి ఎక్కిండు. ఓకే, కానీ నాకు యాజ్ అ పర్సన్గా ఆయన నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యింది. ఎందుకనంటే వన్స్ నేను సినిమాలకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా దగ్గరలో విన్నా నేను. అంటే ఆయన లొకేషన్కి వస్తే ఇప్పుడు అమ్మాయిలకి ఎవరైనా రెస్పెక్ట్ అయినట్టు ఎవరైనా మాట్లాడినా కూడా ఆయన సహించాడు, అది ఎవరైనా సరే. అండ్ అందరికీ ప్రాపర్గా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు. ఇట్లాంటి మాటలు ఎక్కువ అయినాయి. సో నాకు ఆయన యాజ్ అ పర్సన్గా ఇంకా ఎక్కువ నచ్చిండు నాకు, యాక్టర్ నుంచి పర్సన్గా అట్లా నచ్చి చాలా ఎక్కువ ఇన్స్పైర్ అయినా. సో వన్స్ తను పొలిటికల్ ఎంట్రీ తీసుకున్నాక నేను అనుకున్నా, అరే బాబు అసలు ఇంత పెద్ద సూపర్ స్టార్, పవర్ స్టార్, ఒక పెద్ద పేరుంది తనకి, వెనకాల మెగాస్టార్ ఉన్నాడు, ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇంత ఉండి కూడా ఇంతమంది ట్రోల్ చేస్తారు. అంటే జనరల్లీ మనం పాలిటిక్స్కి వస్తేనే తిడుతూనే ఉంటారు ఎవరు పడితే వాళ్ళు. ఇవాళ మన పక్కన ఉన్నాడుగా రేపు మనల్ని తిడతాడు, ఇవన్నీ నాకు ఎందుకు అని చెప్పి ఫీల్ అయినా ఫస్ట్. కానీ ఇన్ని సంవత్సరాలు ఆయన కమిట్మెంట్ చూసి ఎక్కడో తెలియకుండా చాలా ఘోరంగా ఇన్స్పైర్ అయినా. ఎట్లా అంటే అంత ఉండి కూడా ఆయన ఒక ఎంతమంది ట్రోల్ చేసినా నేను వచ్చింది వీళ్ళ గురించి కాదు, ఒక పర్పస్ కోసం అని చెప్పేసి తను స్టాండౌట్ అయి నిల్చున్న విధానము నాకు బాగా నచ్చింది. అంటే నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళినా, బిజినెస్ పెట్టినా, మనం ఏ ఫీల్డ్కి వెళ్ళాలన్నా ఆయన జర్నీ అనేది ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు 0 to 100 out of 100 అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్. సో ఆ కమిట్మెంట్ అందరికి ఉండాలిరా బాబు అని చెప్పేసి నాకు బాగా నచ్చింది అన్నట్టు. సో ఒక్కసారి అసలు గెలిచిన రోజు నేను చాలా ఎగ్జైట్ అయిపోయి ఫుల్ ఒక వీడియో చేసిన నేను. నాకంటే అది ఎగ్జైట్మెంట్ ఆగలే. కానీ తెలియకుండా సబ్కాన్షియస్లీ నా లైఫ్లో 2 జరిగినాయి. ఏంటంటే
నేను చూసిన నా చిన్నప్పుడు లైఫ్లో ఫస్ట్ సినిమా బద్రి ఓకే ఆర్టిస్ట్ క్రాఫ్ట్ హౌస్లో. ఒక సినిమాని లైవ్లో చూసిన అంటే చిరంజీవి గారిది ఠాగూర్. సో వాళ్ళ రెండే అది అనుకోకుండా చూసిన. సో అట్లా కనెక్టివిటీ ఏదో ఉంది వాళ్ళతో నాకు ఒక బాండింగ్. సో మీరు కలిసారా చిరంజీవి? కలవలేదు. నాకంటూ ఒక గుర్తింపు వచ్చిన రోజు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అన్నది నాకు ఒక అంబిషన్ లాగా పెట్టుకున్నాను నేను. ఓకే. ఒక్కసారి ఛాన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేసేది, జస్ట్ మళ్ళీ సడన్ గా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది. అబ్బా అనుకున్నా. నేను ఎంత పెద్ద ఫ్యానో మా వైఫ్ అండ్ మా బావ, మా చెల్లె వాళ్ళ హస్బెండ్ మా బావ, వాళ్ళు ఇంకా నాకంటే ఇంకెక్కువ ఫ్యాన్. వాళ్ళ ఈవెన్ ఫోన్లో వాల్పేపర్ కూడా పవన్ కళ్యాణ్ గారిదే ఉంటుంది. నేను చెప్పంగానే వాళ్ళు అరే నాకు షూట్ లొకేషన్ చెప్పారంటే నేనే పోతానో లేదు నాకు తెలియదు, ఇట్లా వచ్చింది ఆఫర్ అని చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యారు. కానీ అది వచ్చింటే బాగుండు అనుకున్నా, అది ఏదో మిస్ అయింది. బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మీరు వెళ్ళొచ్చాక ఖచ్చితంగా హోప్ఫుల్లీ. సో వాట్ ఆఫ్టర్ బిగ్ బాస్ అనేది ఏమైనా ఆలోచించారా, లేదా ప్రస్తుతానికి ఇది 3 months చూద్దాం? నథింగ్. నా లైఫ్ సినిమా బేసిక్గా. ఆఫ్టర్ బిగ్ బాస్ ఇమ్మీడియట్లీ నేను ఏదైతే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందో దాన్ని మిగతా షెడ్యూల్ కంటిన్యూ చేసుకుంటూ. సో సెకండ్ మూవీ మీరు రాసి మీరు డైరెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. టైటిల్ ఏమైనా పెట్టారా మూవీ? పెట్టిన లైఫ్ ఆఫ్ రామ్ అని, రామ్ కమ్. ఓకే. మూవీ టైటిల్ లైఫ్ ఆఫ్ రామ్. వాట్ కాన్సెప్ట్ ఏం అంటే? లవ్ స్టోరీ. ఓకే సార్, కంప్లీట్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉన్న లవ్ స్టోరీ. సో మీకు చిరంజీవి గారైనా పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో అయినా చాలా ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఉంటే అదొక్కసారి చెప్తారా? రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేమిటి, రాననుకున్నారా లేననుకున్నారా. సో ఇప్పుడు మీరు రాసిన డైలాగ్స్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏదైనా ఉందే? ఒక్క డైలాగ్ రాసిన, లైఫ్ ఆఫ్ రామ్లో రాసింది. అంటే లైఫ్ ఆఫ్ రామ్, సో అది అంటే ఇంకా రిలీజ్ కాలేదు, బట్ స్టిల్ అంటే లైఫ్ చాలా సింపుల్ తీసుకుంటే సింపుల్ ఉంటుందిరా, కాంప్లికేట్ చేసుకుంటే కాంప్లికేట్ ఉంటుంది, నువ్వేం చేద్దాం అనుకున్నావు నువ్వే ఆలోచించుకో అని ఒకడు వన్ ఫ్రెండ్తో చెప్తాడు అన్నట్టు. ఆ ఒక డైలాగ్ అంటే నా పర్సనల్గా నేను అదే ఫీల్ అవుతా. సో అదే డైలాగ్ రాసిన ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంత అంటే ఎక్కువ టిపికల్ డైలాగ్స్ రాయలే నేను, నా రెగ్యులర్ కాన్వర్జేషన్స్ లాగానే ఉంటాయి మ్యాక్సిమం. సో ఇప్పుడు ఇంత మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ ఫ్యామిలీతో టైం ఎలా స్పెండ్ చేస్తారు మీరు? హానెస్ట్లీ అదొక కంప్లైంట్ ఒకటి ఉంది నాకు. ఎందుకంటే నాకు ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఇట్లా అంటే ఫ్యామిలీ టైంకి ప్రొఫెషనల్ టైంకి కొంచెం ఆ డిఫరెన్స్ నేను ఇంకా తీసుకురాలేకపోతున్నా. అంటే నాకు ఏదైనా థాట్ వచ్చింది అనుకోండి, ఇన్స్టిట్యూట్ నా దగ్గర ఫోన్ ఉంటుంది, అందులో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి రాసుకుంటా ఉంటాయి ఏమైనా ఐడియాస్ వచ్చినాయంటే. సో 24/7 అదొక కంప్లైంట్ మా వైఫ్ దగ్గర నుంచి ఉంది. అరే బాబు ఇది అయిపోయినాక వదిలేసి నువ్వు ఫ్యామిలీ టైం ఉండాలా ఇట్లా అని. నేను ఫ్యామిలీతో కూర్చొని మంచిగా టీవీ చూస్తున్నప్పుడు సడన్గా నాకు ఏదైనా సినిమాకి సంబంధించిన థాట్ వచ్చింది అనుకోండి, నా బాధ ఏంటంటే నాకు మతిమరుపు ఎక్కువ, మర్చిపోతా. సో మర్చిపోతే మళ్ళీ ఆ థాట్ మళ్ళీ రాదని నేను రాసుకుంటా ఉంటా. అదొక కంప్లైంట్ ఉంది నాకు. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి మీకు? 5 years అవుతుంది. 2019లో మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్డ్. వెరీ నైస్. అంటే ఏంటి క్లాస్మేట్సా ఎలా మీరు? లేదు అసలు ఏ సంబంధం లేదు, మాది మ్యాట్రిమోనీ లవ్ స్టోరీ. ఓహో ఓకే. నైస్. మీ లవ్ స్టోరీ గురించి ఏమైనా చెప్తారా? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? మీ ప్రపోజల్ లాగా ఏం లేదు, అది ఎట్లా అంటే మ్యాట్రిమోనీలో తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నాకు చూస్తున్నారు, మ్యూచువల్ ఇంట్రెస్ట్ పంపించుకున్న తర్వాత ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు ఆలోచించకుండా చుట్టుపక్కల వాళ్ళంతా సినిమా వాళ్ళు ఎందుకు ఇట్లాంటి నెగిటివ్ అంతా ఉంటుంది కాబట్టి దానికి వాళ్ళు ఒక 6-7 months టైం తీసుకున్నారు. ఆ తర్వాత 1 day ఎందుకో తను నాది గీతా గోవిందం సినిమా రిలీజ్ అయినప్పుడు చూసి బాగా చేసినాం అని చెప్పడానికి క్యాజువల్గా ఒకసారి మెసేజ్ చేసింది, థ్యాంక్ యూ అని చెప్పినా, మాట్లాడుకున్నా. ఈ లోపల ఏంటంటే వాళ్ళు నా ఫొటోస్ అడిగిరు, ఆ తర్వాత మళ్ళీ రెస్పాన్స్ ఏం లేదన్నట్టు. నా ఫోటోలు ఎత్తుకోపోయి ఏం చేశారు మీరని అడిగిన నేను. అది మేమేం చేస్తాం చేయలే, ఇట్లా సరదాగా జరిగిపోయింది. అట్లా చిన్నగా మా కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యి ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాం. నా డే టు డే లైఫ్ తంది ఏంది అట్లా చాలా ఫ్రెండ్స్గా మూవ్ అయినాం, సరదా బయట కలవడము మా ఫ్రెండ్స్తో. సో అట్లా వెళ్తున్నప్పుడు ఒకరికొకరం యాజ్ ఎ పర్సన్ బాగా నచ్చిన తర్వాత పెళ్ళి చేసుకుందామని మేము మెంటల్గా ఫిక్స్ అయ్యి వెళ్ళి ఫస్ట్ ఇంట్లో చెప్పేసుకున్నాం, ఇట్లా అప్పుడు ఒక మ్యాచ్ మనం పంపించుకున్నాము వచ్చింది కదా. సో మేము మాట్లాడుకున్నాము, యాక్చువల్గా మాకు ఒకరికొకరు బాగా నచ్చినామని చెప్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినారు. అట్లా అయింది. ఈ ప్రాసెస్ 1 year అయింది. సో ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కదా? ఫుల్ సపోర్ట్. సో నో అబ్జెక్షన్స్ ఫ్రమ్ ఎనీబడి? అంటే ఏముండవు, స్టిల్ మా మమ్మీకి ఉంటుంది అరే జాబ్ చేసుకుంటే బాగుండు అని. కానీ ఇప్పటికీ అనుకుంటారా? అంటనే ఉంటుంది మమ్మీ, ఎప్పుడు ఏం చేసినా అరే జాబ్ చేసుకుంటే బాగుండు అని ఉంటుంది. ఇక మమ్మీ ఆ మైండ్ సెట్లో ఉండిపోయిందండి. సో మీ వైఫ్ నోవేర్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ? అసలు ఎవరు నా ఫ్యామిలీలో కూడా ఎవరు అసలు ఇండస్ట్రీ రిలేటెడే లేరు.
సో ఇప్పుడు మీరు పబ్లిక్లో వెళ్ళినప్పుడు మీ వైఫ్తో పిల్లలతో వెళ్ళినప్పుడు గుర్తుపడతారు కదా, సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీ వాళ్ళది? అంటే కొంచెం మేబీ ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో వాళ్ళు. అంటే అది ఇబ్బంది ఎట్లా అని అంటే ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలో మనం ఉంటుంది కదా, ఆ ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది కొంచెం. కానీ ఇంకా అది కాంప్లిమెంట్గానే తీసుకోవాలి. మనం ఒకటి గుర్తుపడుతుంటే అది మన అదృష్టంలానే ఫీల్ అవుతాం కాబట్టి నాకేమనిపించదు. నేను కలిసినామంటే హాయ్ అంటే హాయ్, ఫోటో దిగుతా. వాళ్ళకు కొంచెం అది ఉంటుంది. అభయ్ గారు, ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన హీరోస్లో మీ ఫేవరెట్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేశారు. వాళ్ళు కాకుండా మీరు వర్క్ చేసిన హీరోస్తో మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరితో? బై డిఫాల్ట్ నేను హీరోకి ఫ్రెండ్ రోల్స్ అవే చేస్తుంటా కాబట్టి సో మనకి యాక్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళతో. ఆ ర్యాపో ఇంటరాక్షన్ కూడా చాలా బాగుంటుంది. నేను విజయ్తో చేసిన, అండ్ వరుణ్ గారితో చేసిన, అండ్ దెన్ అఖిల్తో చేసిన. సో ఆల్మోస్ట్ నేను చేసిన అందరితో సూపర్ ఎక్స్పీరియన్స్. అంటే అందరూ చాలా సాఫ్ట్ నేచర్డ్, చాలా చాలా మంచిగా మాట్లాడతారు. లొకేషన్లు అందరినీ వల్కరిస్తారు. మనకి ఇప్పుడు మెయిన్ హీరోనే మెయిన్గా కనబడతారు మనకి. హీరో అండ్ డైరెక్టర్ వాళ్ళు స్మైల్తో ఉంటే మనకి ఆ డే అంతా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో వాళ్ళందరూ లక్కీలీ అందరూ కూడా సేమ్ మెంటాలిటీ వచ్చి ఫస్ట్ అందరిని బలకరిస్తారు సెట్లా. సో అదొక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అవుతుంది షూట్ కూడా. సో మీకు ఇన్ని 11 yearsలో ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? నాకు ఎప్పుడు గుర్తుండిపోయేది నా కెరీర్ స్టార్టింగ్లో. ఓకే. నేను ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే గార్ధబాండం అని ఒక ప్లే చేసిన. నేను అన్నపూర్ణలో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు యాక్టింగ్. నాగేశ్వరరావు గారు గెస్ట్గా వచ్చారు. సో పెద్ద గెస్ట్ వస్తున్నాడు. సో మనం ఏదో ఒకటి చేసి అట్లీస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మనల్ని. ఏం చేద్దామని అనుకున్నప్పుడు ఆ మొత్తం ప్లేలో నాదే చిన్న రోల్. ఓకే. సో నాకు ఐడెంటిటీ తీసుకురావాలి ఏదైనా అని అనుకుని నేను ఏం చేసిన అంటే నా డైలాగ్స్ అన్ని వాయిస్ ఓవర్ లాగా వేయించుకొని మొత్తం మైమ్ చేసిన, మూకీ డ్రామా చేద్దామని ప్లాన్ చేసిన. మా సార్ కూడా దానికి అరే ఎగ్జైట్ అయ్యి బాగుందరా చేద్దామని చెప్పేసి మాట్లాడాడు. మొత్తం ప్రిపేర్ అయ్యి రియాల్ చేసి చేసినాం. మొత్తం ప్లే అయిపోగానే నాగేశ్వరరావు గారు ఫస్ట్ నన్నే పిలిచి నువ్వు బెస్ట్ ఈ పర్ఫార్మర్ మొత్తం ఈ అంతలో అని చెప్పి అప్రిషియేట్ చేసినారు. సో అది నా కెరియర్ స్టార్టింగ్లోనే కాబట్టి అది ఎట్లా అంటే నాకు ఆల్మోస్ట్ ఒక పెద్ద అవార్డు తీసుకున్నట్టు, ఒక లెజెండ్ నుంచి ఆ కాంప్లిమెంట్ రావడం. సో అది నాకు ఫుల్ హై ఎనర్జీ ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి చూపులు అయిపోగానే రవితేజ గారు, రానా గారు ఇద్దరు ఫోన్ చేశారు. నాకే కాదు, విజయ్కి కానీ, రీతుకి కానీ, తరుణ్, దర్శి, నేను మా టీంలో అందరికీ నంబర్స్ తీసుకొని ఫస్ట్ డే సక్సెస్ టాక్ వచ్చిన అదే రోజు ఈవినింగ్ మేము అందరం బేగంపేటలో కూర్చొని ఎస్ ఫైనల్లీ వి అచీవ్డ్ అని ఒక హ్యాపీ జోన్లో ఉన్నాం. ఫోన్లు వచ్చినాయి. ఫస్ట్ రానా గారు ఫోన్ చేశారు. నేను రానా మాట్లాడుతున్నా అంటే నేను నమ్మలే ఫస్ట్. నాకెందుకు ఫోన్ చేస్తారు అన్నట్టే ఉండే. ఎవరుంటే రానమ్మా, సార్ చెప్పండి అంటే బాగా చేసారు, ఆల్ ద బెస్ట్ అని అయిపోయింది. అప్పటికే ఓ వైబ్లు ఉన్నా. నెక్స్ట్ హాయ్ అభయ్ అని అన్నాడు. అనగానే ఎవరు అంటే రవితేజ అన్నాడు. నా అసలు ఆ వాయిస్ని సార్ సార్ చెప్పండి, సార్ అంటారా సార్, నేను మీలాగానే మీతో కష్టపడి పైకి వచ్చినోని, బాగా చేసినవరా అని అన్నాడు. ఆ రెండు అసలు ఇంకా మర్చిపోవాలంటే ఇవి రెండు కెరీర్ స్టార్టింగ్లో జరిగినాయి కదా, నాకు చాలా హై ఎనర్జీ ఇచ్చినాయి. సో ఇప్పుడు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నారు, అలాగే ఏమైనా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఇంకెప్పటికీ గుర్తు చేసుకోకూడదు ఇది అనేలాగా ఏమైనా ఎక్స్పీరియన్స్? వర్స్ట్ అంటే ఐ మీన్ చాలా ఎక్కువ డిజాస్టర్స్ ఏం కాదు కానీ ఒక ఫిలింకి నేను యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకోటి నా ఫ్రెండ్ డైరెక్షన్ చేసిన ఫిలింలో యాక్ట్ చేసినాను నేను. ఓకే. సో అయితే ఏం జరిగింది, డేట్ వీళ్ళు నాకు ఇవ్వలేదు, వాడు అడిగిండు, వాడికి ఇచ్చేసిన. ఓకే. ఆ తర్వాత వీళ్ళకి ఆ డేట్ అవసరం ఉండే, వాళ్ళు నన్ను అడిగిరు. నేను అన్న ఇది సినిమానే అదే సినిమానే, వాడిని అడగండి, తనే డైరెక్టరు, నేనేం చెప్పలేను నేను మీకు అని చెప్పిన. చెప్తే సరే అని అడిగిర్రు, తీసుకున్నారు, చేసిన అంతా అయిపోయింది. కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కడ కొట్టిందంటే అన్ని ఫైనల్ పేమెంట్స్ ఇస్తున్నప్పుడు నాదొక 60,000 to 70,000 పేమెంట్ ఆపిరు. ఓకే. నాకు అర్థం కాలేదు, మరి నా పేమెంట్ ఎందుకు ఆపుతారు, అందరూ ఇచ్చారు కదా అని అడిగితే టాక్ టు ద మేనేజర్ అని అన్నారు. నేను ఆయనకు ఫోన్ చేసిన, అన్న ఏందన్న పరిస్థితి అని అంటే, ఆ రోజు నీ డేట్ తీసుకోవడానికి వాడు నన్ను డబ్బులు అడిగిండు, సో వాడికి నేను పేమెంట్ చేసిన, అందుకని నీకు ఈరోజు పేమెంట్ ఇస్తలేదు అన్నాడు. వాడు తీసుకున్నాడు, నువ్వు ఇచ్చినావు, ఆ రెండు నాకు చెప్పలే ఆ రోజు, ఇప్పుడు నన్ను ఎందుకన్నా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని అడిగిన. నేనేం చేయలేనబ్బా, నువ్వు వాడిని అడుక్కో అని అన్నాడు. ఇప్పుడు వాడిని అడగలేను, ఈయనను అడగలేను. ఇప్పుడు ఆ రోజు ఉంటే నేను మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చినావన్నా అంటే నాకు డేట్ అవసరం ఉంది కాబట్టి ఇచ్చినా అన్నాడు. ఇప్పుడు ఏది నిజం, వాడిని అడుగుతానేమో నేను తీసుకోలేదు, నువ్వు 7 గంటల ఆడుకొచ్చి కూర్చుంటా అన్నాడు.
ఇసుక నేను దీన్ని ఇక్కడితో వదిలేద్దాం, ఈ డబ్బు మనకు రాసి పెట్టలేదు అనుకొని వదిలేసిన. వరస్ట్ ఎక్స్పీరియన్స్ అదే. లక్కీలీ 11 ఇయర్స్లో అది తప్ప నాకు ఇంకా అట్లాంటి క్యాండిడేట్ ఎవరు తగలలేదు. సో 11 years అయింది, మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, కానీ అంటే ఇది పర్ఫెక్ట్ అంటే ఇంకా గుర్తింపు అనేది ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అది ఉంటుంది కదా, ఇంకా రాలేదు అని ఏమైనా, ఎందుకు రాలేదు అని ఏమైనా? అది సీరియస్లీ నాకు స్టిల్ నాకు అదొకటి పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు చెప్పినాను మీకు, పెళ్లి చూపులు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. జార్జ్ రెడ్డిలో రాజన్ అనే క్యారెక్టర్ అయితే చాలామంది మాట్లాడతారు. అండ్ పిట్టకథల్లో రామచందర్ అనే క్యారెక్టర్ గురించి చాలామంది, ఈ 2 క్యారెక్టర్ల గురించి ఆర్టికల్స్ సినిమా రిలీజ్ అప్పుడు రాసిన ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ నా గురించి సపరేట్గా రాసినారు. నేషనల్ అవార్డు విన్నింగ్ క్రిటిక్ తను. అసలు ఇంత రామచందర్ గారు ఇంత హౌలగాడు అని నేను ఫీల్ అయినా అంటే వాడంత బాగా చేసిండు ఆ క్యారెక్టర్ని అని అది రాసిండు. అది తరుణ్ పంపించిండు నాకు. పంపించారే నీకు అట్లాంటి క్యాండిడేట్ నీ గురించి రాసిన డబ్బై చూసుకో అని చెప్పి నాకు అది పంపించినాడు. ఇట్లాంటి పెద్ద పెద్ద కాంప్లిమెంట్లు ఎన్నొచ్చినా ముందుకు కెరీర్ ఎందుకు వెళ్ళట్లేదు అనేది నాకు అసలు అర్థం కాలేదు. మేబీ ఒక లక్ ఫ్యాక్టర్ అనేది నాకు లేదేమో అని ఎప్పుడు ఫీల్ అవుతా ఉండే. అంటే నేను ఎప్పుడు నా బెస్ట్ ఇస్తూ వచ్చిన. సో ఇప్పుడు యూఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ క్యారెక్టర్. ఎస్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ చేసిన గుడ్ క్యారెక్టర్స్. కానీ కెరియర్ వైజ్ నాకు ఎప్పుడు పీక్ రాలేదు, కానీ క్యారెక్టర్ వైజ్ నాకు చాలా మంది వచ్చింది. ఇప్పుడు రాక్షసకాలం చేసినప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయి నువ్వు ఇంత సైకిక్గా యాక్ట్ చేస్తావు అన్న కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి. కానీ ముందుకు ఎందుకు వెళ్ళలేదు అన్నదానికి నా దగ్గర కూడా సమాధానం లేదు. మీరు ఫస్ట్ తీసుకున్న పే చెక్, మీ పేమెంట్ అది ఎంతనా ఉండొచ్చు, దాంతో ఏం చేశారు? ఇది నా ఫస్ట్, నేను సంపాదించింది ఫస్ట్ మనీ, దాంతో ఏం చేశారు మీరు? అది ఐ మీన్ నార్మల్గా ఖర్చు పెట్టేసుకున్నా, చాలా తక్కువ పేమెంట్ వచ్చింది. ఓకే, కానీ ఆ పేమెంట్ కూడా చాలా ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే కెరియర్ స్టార్టింగ్లో నేను చేసిన ఫస్ట్ ఫిలిమే పెళ్లి చూపులు రిలీజ్ అయింది కాబట్టి ఆ టైంలో ఎట్లుండే అంటే చాలామంది వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ మొహం మీద అనేటోళ్ళు, నీకు ఫస్ట్ చేస్తున్నావు, నీకు ఆఫర్ ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు మాట్లాడేటోళ్ళు చాలామంది. ఓకే, ఆ టైంలో వీళ్ళు చేశారే బాబు మన బడ్జెట్ ఇది, మా పేమెంట్ ఇది, డైరెక్ట్ ఒకటే మాట అగ్రిమెంట్, నీకు ఓకే అనుకుంటే అగ్రిమెంట్ సైన్ దెన్ చెక్, అంత చాలా బాగా వెళ్ళింది. కానీ పెళ్లి చూపుల తర్వాత ఒక 2-3 సినిమాలు చేసినాక హ్యూజ్ అమౌంట్, కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు ఒక వాచ్ కొన్నా. ఓకే, మంచి పోలీస్ బ్రాండ్ ఒకటి మంచి బ్లాక్ కలర్ వాచ్ కొని అది మా నాన్న గిఫ్ట్ ఇచ్చిన. సో అబ్బాయి గారు, మీరు మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యా, ఎస్, హాయ్, దిస్ ఈస్ అభయ్ నవీన్. 11 ఇయర్స్గా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. బిగ్ బాస్ అనేది ఒక బిగ్ ప్లాట్ఫామ్. సో నేను 100% నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. మీకు నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ కీప్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ ద లవ్. సో మీరు 3 months ఉండి రావాలి అని కోరుకుంటున్నాను. యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ అండ్ యూ ఆర్ డెఫినెట్లీ వెరీ స్ట్రాంగ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.